వసు అయినా నిజం చెప్తుంది. అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో. బతికున్నోడికైతే చెప్పొచ్చు, చచ్చినోడికి ఎలా చెప్తుందిలే. అది జరగదు పిన్ని. రిషి రాడు, తనకు నిజం తెలీదు. అది నీ భ్రమ. నా కొడుకు ఖచ్చితంగా వస్తాడు. డిబిఎస్టి కాలేజ్ బాధ్యతలు మళ్లీ చేపడతాడు. ఈలోపు మహేంద్రకి ఏదైనా హాని చేయాలని ఇన్ని రోజులు మౌనంగా చూస్తూ ఉన్నట్టు ఉండను. మీ నిజ స్వరూపం బయట పెడతాను.